గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఆస్తమా మరియు ఎలర్జీస్ గురించి తెలుసుకుందాం. వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి పాజిటివ్ హోమియోపతి డాక్టర్ కపిల్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో సీజన్ చేంజ్ అవ్వగానే మనకి ఫస్ట్ సిమ్టమ్స్ ఏం కనిపిస్తాయంటే దగ్గు, జలుబు. ఎగ్జాక్ట్లీ. సో ఎందువల్ల వస్తాయంటారు? బేసికలీ ఏంటంటే అకార్డింగ్ టు మనము సిమ్టమ్స్ చూసుకుంటే ఆస్తమా మనం మాట్లాడుకుంటే ఒకవేళ చలికాలంలో ఆర్ మనం శీతాకాలంలో ఎక్కువ వరకు చూస్తుంటాము. ఈవెన్ రైనీ సీజన్లో చాలా వరకు ఎఫెక్ట్ అవుతుండే. కారణాలు చూసుకుంటే ఎలర్జీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ చూసుకోవచ్చు. ఎలర్జిక్ ఆస్తమా అంటాం మనము, ఎలర్జీ వల్ల వస్తే. అదేవిధంగా ఆక్యుపేషన్ మనం చూసుకుంటే, సో జనరల్లీ సీజన్ వైజ్ మనం చూస్తుంటే చల్లగాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు జనరల్లీ ఏమవుతుంది, ఆస్తమా డెఫినేషన్ మనం చూసుకుంటే క్రానిక్ ఇన్ఫ్లమేటరీ ఎయిర్వే డిజీజ్ అంటాం మనము. సో ఎయిర్వే డిజీజ్ అంటే జనరల్లీ మన ముక్కు నుంచి లంగ్స్ వరకు మనకు ఆ గాలి అందడానికి ఎయిర్వేస్ ట్యూబ్స్ ఉంటాయి. జనరల్లీ ఆ ట్యూబ్స్ కొన్ని కారణాల వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, లేదంటే వంశపారంపర్యంగా ఆస్తమా ఉంటే కానివ్వండి, సో కొన్ని కారణాలు ఉంటాయి. ఇలా ఆ కారణాల వల్ల జనరల్లీ ఏంటంటే రివర్సిబుల్గా జనరల్లీ దగ్గరకు వచ్చేయడము, క్లోజ్ కావడము వల్ల మనకు గాలి అందకపోవడము, ఎయిర్ ఫ్లో అబ్స్ట్రక్షన్ అంటాము. సో ఇలా ఎయిర్ ఫ్లో అబ్స్ట్రక్షన్ అయినప్పుడు లంగ్స్కి సరిగ్గా గాలి అందకపోవడము, దానివల్ల మనకు పిల్లి కూతలు క్లాసికల్ సిమ్టమ్ ఉంటుంది. వీజింగ్ అంటాం మనము. దాంతోపాటు ఏంటంటే డ్రై కాఫ్ రావడము, ఎస్పెషల్లీ పడుకున్నప్పుడు కాఫ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి తుమ్ములు రావడం, ఇలాంటి లక్షణాలు చూస్తుంటాము. సో చలిగాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు జనరల్లీ ఆ ఎయిర్వే ఏదైతే ఉంటాయో ట్యూబ్స్ ఉంటాయి, ఎయిర్వే ట్యూబ్స్ అది దగ్గరకు వచ్చేయడం బ్రాంకోస్పాజమ్ అంటాము. సో దీనివల్ల వాళ్ళకి సిమ్టమ్స్ చూస్తుంటాము. అదేవిధంగా ఎలర్జీ వల్ల కూడా టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ బాడీలో రోగ నిరోధక శక్తి కొన్ని పదార్థాలకు ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. హైపర్ రెస్పాన్సివ్నెస్ అంటాం మనము. సో జనరల్లీ ఏంటంటే ఆ పదార్థాలు చూసుకుంటే పర్ఫ్యూమ్ స్మెల్ కానివ్వండి, లేకుంటే మనం ఇంట్లో పోపు వేస్తుంటాం, చాలామంది కుకింగ్ ఫుడ్ అంటారు, ఆస్తమా కానివ్వండి, సైనసైటిస్ సిమ్టమ్స్ చూస్తుంటారు అంటారు. దాంతోపాటు ఆక్యుపేషన్ పరంగా చూసుకుంటే ఈ కోల్ మైన్స్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేకుంటే ఎక్కువ డస్ట్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు లైక్ ఆటో డ్రైవర్స్ కానివ్వండి, బస్ డ్రైవర్స్ కానివ్వండి. సో ఇలాంటివి మనం చూస్తుంటే జనరల్లీ ఈ పదార్థాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీ అనేది ఎక్కువగా రెస్పాన్స్ అవ్వడము, దాంతో మనకి ఏంటంటే ఈ ట్యూబ్స్ దగ్గరకు వచ్చేయడము, రెస్పాన్స్ ఎక్కువ ఉండడం వల్ల దాంతో గాలి అందకపోవడం, సేమ్ ప్రొసీజర్ మళ్ళీ స్టార్ట్ అవ్వడము, ఆస్తమా సిమ్టమ్స్ రావడము. సో వాళ్ళకు ఏంటంటే గాలి అందకపోవడం వల్ల ఆయాసం వస్తుంటుంది, ఛాతీలో బిగుసుకుపోయినట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది. ఒక 30 minutes to 40 minutes వరకు ఉండొచ్చు. సో వాళ్ళకి దాని ఇన్హేలర్ పఫ్ వాడుతుంటారు. సో జనరల్ ఏంటంటే టెంపరీగా మేనేజ్మెంట్ ఉంటుంది. కానీ హోమియోపతిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే వాళ్ళకు ఇమ్యూన్ సిస్టమ్ ఎందుకు రియాక్ట్ అవుతుంది, దాన్ని మనం ప్రాపర్గా గుర్తించి కారణం ఏంటి, తరచుగా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా, లేకుంటే వాళ్ళకి వంశపారంపర్యంగా ఉందా, లేకుంటే ఆక్యుపేషన్ వల్ల వస్తుందా, ఇవన్నీ డయాగ్నోస్ చేసి కేస్ స్టడీ ప్రొసీజర్ ద్వారా వాళ్ళకు హోమియోపతిక్ మెడిసిన్స్ కనుక ఇస్తూ డైట్ అండ్ లైఫ్ స్టైల్లో వాళ్ళు మోడిఫై చేసుకుంటే డెఫినెట్లీ సిమ్టమ్స్ తగ్గడము, పర్మనెంట్గా చాలా వరకు ఆస్తమా క్యూర్ కావడం చూస్తుంటాము. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో సార్. హలో. హలో సార్. చెప్పండి. హలో. హలో సార్, నాకైతే ముక్కులో నొప్పి వస్తుంది సార్. అది మళ్ళీ చెప్పండి ఒకసారి. అయితే ముక్కు కింద అది నోట్స్ ఉంటుంది సార్, రంధ్రాలు. ఓకే. ఎప్పుడైనా పూజ అయినప్పుడైనా అయినప్పుడు బాగా నొప్పి వస్తుంది సార్ అలా. ఓకే అండి, ఎప్పటి నుంచి ఉందండి ఈ సమస్య? నాకు ఈ మధ్యలో ఒక 7 years బట్టి ఉంది సార్, ఈ మధ్యలో వచ్చింది అది. ఓకే అండి, మీకు బ్రీతింగ్లో ఏదైనా ఇబ్బంది కానివ్వండి, గాలి పీల్చుకోవడంలో డిఫికల్టీ అలా ఉందా, సిమ్టమ్స్ ఉన్నాయా? బ్రీతింగ్ తీసుకుంటే బాగా నొప్పి వస్తుంది సార్ బాగా. ఓకే అండి, ఇంకేదైనా చల్లగాలికి వెళ్ళినప్పుడు తుమ్ములు రావడం, జలుబు ఆర్ మీకు కాఫ్ రావడం, దగ్గు రావడం అలాంటి సిమ్టమ్స్ ఉన్నాయా? ఓన్లీ దగ్గు వస్తుంది సార్. దగ్గు అంటే దగ్గు ఏం రాలేదు సార్, బొట్స్ అయితే బాగా తీసుకుంటుంది సార్. ఓకే, ఫ్యామిలీలో ఎవరికైనా ఆస్తమా కానివ్వండి, సైనస్ అలా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అండి, ఎలర్జీ? మా ఇంట్లో అయితే ఇంతవరకు ఎవరు లేదు సార్. కాకపోతే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను సార్. ఓకే. అయితే వెళ్తామని చెప్పాడంటే ఇది నోట్స్ దగ్గర పొరలు పెరుగుతున్నాయి అన్నాడు. ఓకే. టెస్ట్ బాగానే ఉంది కానీ నోట్స్ అయితే పొరలు పెరుగుతున్నాయి అన్నాడు. ఓకే అండి. ఓకే, సో ఒక్కసారి మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది. మీకు ముక్కులో జనరల్లీ ఏంటంటే నేసల్ పాలిప్స్ కొంచెం గ్రోత్ అనే కండరం అనేది ఎక్కువ పెరగడము, ముక్కులో జనరల్ ఏంటంటే ఒక లైనింగ్ ఉంటుంది, స్కిన్ లాగా లోపల లైనింగ్ ఉంటుంది, మ్యూకస్ మెంబ్రేన్ అంటాము. సో అది ఎక్కువ కండరం పెరిగినప్పుడు నేసల్ పాలిప్, సో జనరల్లీ ఏమవుతుంది, అది పెరిగినప్పుడు ఒక పెయిన్ రావడము, దాంతో ఏంటంటే సరిగా సైనస్ డ్రైనేజ్ బయటికి కాకపోవడం వల్ల, సైనస్ అంటే జనరల్లీ ఖాళీ మనకు స్పేసెస్ ఉంటాయి మన స్కల్ అంటే హెడ్ భాగంలో, ఈ స్పేసెస్ అది ఫిల్ అయిపోవడము, ఎందుకంటే డ్రైనేజ్ సరిగా కాదు, ముక్కు బ్లాక్ అవుతుంది కాబట్టి.
సో కొన్ని కారణాలు ఉంటాయి. మీకు ముక్కు ద్వారం వంకర ఉందా, లేదంటే ఇంకేదైనా కండరాలు అది పెరగడం, నేసల్ పాలిప్ ఉందా, లేదంటే అలర్జిక్ సిమ్టమ్స్ ఇంకేమైనా ఉన్నాయా, ఎందుకంటే కోల్డ్ డ్రింక్ తాగిన తర్వాత ఎక్కువ అవుతుంది అంటున్నారు. సో ఇది ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందండి. అండ్ మీకు 100% హోమియోపతిక్ ట్రీట్మెంట్ ద్వారా నయం అవ్వడానికి అవకాశం చాలా వరకు ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ క్లినిక్స్లో చాలామంది వాడుతున్నారు కాబట్టి రిజల్ట్స్ అలా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి ఒక్కసారి మీరు ఎక్కడ ఉంటారు దానికి దగ్గరలో ఉన్న పాజిటివ్ బ్రాంచ్ కనుక్కొని మీరు వెళ్తే చాలా వరకు మీకు ఉపయోగం ఉంటుంది. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. హలో శ్రీనివాస్ గారు చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ యాక్చువల్గా ఆస్తమా గురించి కాదండి, కిడ్నీలో స్టోన్స్ గురించి అండి. ఓకే. అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో 16 mm స్టోన్ గురించి వచ్చిందండి. ఓకే. పెల్విస్ లో ఉంది. ఓకే అండి. ఓన్లీ వన్ సైడ్ ఉందా అండి, బోత్ సైడ్స్ ఉందా మీకు? లేదు సార్, ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఉంది. ఓకే అండి. ఓకే. ఇంకేదైనా? రీనల్ పెల్విస్ లో ఉంది. మైల్డ్ ఇంటర్మీడియట్ పెయిన్ ఉంది కానీ అంత పెయిన్ గా లేదు. ఓకే అండి. ఓకే. ఇంకేదైనా సమస్య దీంతో? ఇంకా బ్యాక్ పెయిన్ ఉందండి. యాక్చువల్ గా బ్యాక్ పెయిన్ అని ఫిజియోథెరపీ చేస్తున్నాను. అది తగ్గకుంటే అల్ట్రాసౌండ్ తీసుకుంటే స్టోన్ అని తెలిసింది. బట్ రీనల్ కోలిక్ సిమ్టమ్స్ ఏం పెద్దగా లేవు, పెల్విస్ లోనే ఉండిపోయింది. యూట్రైన్ కిందికి రాలేదు, ఇంకా యూరెత్రా రాలేదు. రైట్. ఓకే. సో బేసికల్లీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా అండి కిడ్నీ స్టోన్ సమస్య ఉందా? లేదండి. అంతకుముందు నాకే మేబీ 1-2 mm వరకు ఉండేది. అది బై ఇట్ సెల్ఫ్ పాస్ అయిపోయింది. ఇప్పుడు 16 mm అని తెలిసింది. ఫైన్ అండి, ఫైన్. డెఫినెట్లీ 16 mm స్టోన్ అంటే చాలా సైజు మీకు అది పెద్దదే ఉందండి. జనరల్లీ 1-2 mm పాస్ ఎందుకు అవుతుందంటే కిడ్నీ నుంచి మనకు బ్లాడర్కి కనెక్షన్ ఏదైతే యూరిటర్ అండ్ కనెక్షన్ ఉంటుంది అది 3 mm సైజే ఉంటుంది. కాబట్టి లెస్ దాన్ 3 mm ఆర్ 4 mm వరకు కూడా స్టోన్స్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు పెయిన్ పెద్దగా లేదు, చాలా మంచి సైన్ అది. కానీ మీరు ఇంకా ఆలస్యం చేయకుండా, ఎందుకంటే ఆల్రెడీ 1-2 mm మీకు వచ్చి వెళ్ళిపోయాయి స్టోన్స్, మళ్ళీ ఆ టెండెన్సీ మీకు బాడీలో ఉంది. కాబట్టి ఒక్కసారి మీ కరీంనగర్లో ఉంటారు, అక్కడ బ్రాంచ్ కూడా ఉంది. పాజిటివ్ బ్రాంచ్కి వెళ్తే మీకు ట్రీట్మెంట్ ఆప్షన్ చెప్తారు. కొద్దిగా డ్యూరేషన్ ఎక్కువ వాడాల్సి ఉంటుంది మీరు. అది మీ డిపెండింగ్ ఆన్ మీ సిమ్టమ్స్ అండ్ దాంతోపాటు యూరిన్లో మంట ఏదైనా ఉందా, యూరిన్ ఎక్కువసార్లు రావడం ఆర్ ఇన్ఫెక్షన్ తరచుగా వస్తుంది, ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. మీరు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే కనుక జనరల్లీ ఏంటంటే కిడ్నీలో లోపల సరౌండింగ్ టిష్యూస్ ఉంటాయి, డ్యామేజ్ కావడం, దాంతో ఇన్ఫెక్షన్ స్టార్ట్ కావడం, అవన్నీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ మీకు స్టోన్స్ ఫామ్ కాకుండా టెండెన్సీ తొలగించడానికి, దాంతోపాటు ఉన్న స్టోన్ని కరిగించడానికి కూడా ట్రీట్మెంట్ ఇస్తారండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మోహన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. డాక్టర్ కపిల్ గారు ఉన్నారు. హలో మేడం. మోహన్ గారు చెప్పండి. సార్ నాకు తుమ్ములు చాలా వస్తుంది సార్. ఎప్పటి నుంచి ఉందండి సమస్య? ఇది 2 years నుండి ఉంది సార్. ఓకే అండి. మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? నా ఏజ్ 25 సార్. ఓకే. తుమ్ములతో పాటు తలనొప్పి కానివ్వండి, తలలో భారంగా ఉండడం, హెవీనెస్ అలా ఏదైనా ఉందా? ఓకే. సో బేసికల్లీ ఇంకా మనము సిమ్టమ్స్ ఫర్దర్గా తెలుసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ మీకు తలనొప్పి, తలలో భారము అలా ఉంది, దాంతోపాటు హెడేక్ వస్తుంది అండ్ ఈ తుమ్ములు, జలుబు ఉందంటే సైనసైటిస్ సిమ్టమ్స్ తీసుకోవచ్చు. అండ్ దానిలో డిపెండింగ్ ఇంకా మనం ఫ్రాంటల్ సైనసైటిస్ ఉందా లేకుంటే మ్యాక్సిలరీ సైనసైటిస్ ఉందా దాన్ని మనము డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది. అది కాకుండా ఓన్లీ తుమ్ములు వచ్చి మీకు జలుబు లాగా వస్తుంది, నీళ్ళలాగా కారుతుందంటే అది అలర్జిక్ రైనైటిస్ సిమ్టమ్ అండి. సో ఏ కండిషన్ అయినా డెఫినెట్లీ మీకు హోమియోపతిక్ ట్రీట్మెంట్ ద్వారా 100% క్యూర్ కావడానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి డ్యూరేషన్ అవన్నీ మీ డిజీజ్ ఎప్పటి నుంచి ఉంది, ఫ్యామిలీలో ఉందా లేదా అని తెలుసుకొని దాన్ని బట్టి మీ కేస్ స్టడీ చేసిన తర్వాత డాక్టర్ అనేది ట్రీట్మెంట్ ఎన్ని మంత్స్ వాడాలి చెప్తారు. అండ్ దాంతోపాటు కొన్ని డైట్లో మీ చేంజెస్ చెప్తారు. అవన్నీ చేసుకుంటే చాలా వరకు బాగుంటుంది. డాక్టర్ గారు, ఇందాక మీరు సిమ్టమ్స్ చెప్పారు ఆస్తమాకి సంబంధించి. అది నిజంగానే ఆస్తమా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎటువంటి డయాగ్నోస్టిక్ టెస్ట్లు చేస్తారు? బేసికలీ టెస్ట్ కంటే మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చేది ఫ్యామిలీ హిస్టరీ చూస్తాము. దాంతోపాటు పేషెంట్ హిస్టరీ, అంటే ఇంతకుముందు సిమ్టమ్స్, ఇంతకుముందు ఎపిసోడ్స్ అటాక్స్ వచ్చాయా, సిమిలర్ అటాక్స్, దాంతో ప్రెజెంటింగ్ సిమ్టమ్స్ అంటే ఇప్పుడు లక్షణాలు ఏమున్నాయి, పిల్లి కూతలు ఉండి వాళ్ళకు ఆయాసం చాలా వరకు వస్తుంది అండ్ పడుకోవడంలో కూడా చాలా ఇబ్బందిగా ఉంది, నడిచినప్పుడు కూడా కొంతవరకు వాళ్ళకు డిస్నియా ఫీలింగ్ అనేది, అంటే
అంటే కొంత దూరం నడిచిన తర్వాత ఆయాసం ఎక్కువసారి వస్తుంది. అవన్నీ మనం చూసుకుంటే చాలా వరకు మనం ఆస్తమా డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలంటే జనరల్లీ చెస్ట్ ఎక్స్రే, దాంతోపాటు స్పైరోమెట్రీ అనే ఒక టెస్ట్ ఉంటుంది. దాంట్లో మన ఎక్స్పిరేటరీ వాల్యూమ్ అంటే మనం గాలి వదలడం, గాలి పీల్చుకోవడము అవన్నీ ఎంతవరకు ఉంది, సో ఆస్తమా వాళ్ళకు ఉందా లేదా కూడా తెలుసుకోవచ్చండి. సో ఎలర్జీస్ యొక్క కాంప్లికేషన్ ఆస్తమా అంటారా? అసలు ఎలర్జీస్కి ఆస్తమాకి డిఫరెన్సెస్ చెప్పండి. బేసికలీ ఏంటంటే ఎలర్జీ అనేది కామన్ టర్మ్ మనం తీసుకోవచ్చు. దీంట్లో ఫుడ్ ఎలర్జీ అయి ఉండొచ్చు. ఎక్కడైతే ఫుడ్ ఎలర్జీ మనం మాట్లాడుకుంటే తిన్న పదార్థము మనకు పడక దాంతో మనకు బాడీలో ర్యాషెస్ రావడము చాలామంది చెప్తుంటారు. నీళ్ళు లాగా కొంచెం బాడీలో వచ్చేసింది, స్కిన్ మీద వచ్చింది, ర్యాషెస్ వస్తుంటాయి. ఫేస్ అండ్ లిప్స్ పెదాలు కూడా చాలా వరకు ఉబ్బిపోవడము ఇలాంటివి చూస్తుంటాము. ఫుడ్ ఎలర్జీ ఉన్నప్పుడు వాళ్ళకు వామిటింగ్స్ కానివ్వండి, లూజ్ మోషన్స్, డైరియా సిమ్టమ్స్ ఉంటాయి, కడుపు నొప్పి ఉంటుంది. 1-2 days వరకు ఒకవేళ ఫీవర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము జనరల్లీ ఏంటంటే ఒకవేళ రెస్పిరేటరీ ఎలర్జీ గురించి మాట్లాడుకుంటే అలర్జిక్ రైనైటిస్ ఇస్ కామనెస్ట్ మనం క్లినిక్స్లో చూస్తుంటాము. పేషెంట్ అనేది కొన్ని పదార్థాలకు లైక్ ప్లాంట్స్కి ఫ్లవర్ స్మెల్ కానివ్వండి, లేకుంటే ఎయిర్ ఫ్రెష్నెస్ రూమ్లో వాడుతుంటారు దాని స్మెల్ కానివ్వండి, ఆర్ పర్ఫ్యూమ్ సెంట్స్, ఆర్ వాళ్ళు వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ పడకపోవడం వల్ల వాళ్ళకి తుమ్ములు రావడము, దాంతో జలుబు స్టార్ట్ అవ్వడము, నీళ్ళులాగా కారుతుంటుంది. హెడేక్ అనేది అలర్జిక్ రైనైటిస్ చాలా తక్కువ వరకు మనం చూస్తుంటాము. అదేవిధంగా ఇంకో ఎలర్జీ మనం స్కిన్ ఎలర్జీ ఉంటుంది, అలర్జిక్ డర్మటైటిస్ అంటాము. వాళ్ళకి ఏంటంటే కొన్ని పదార్థాలు పడకపోవడం వల్ల అది స్కిన్కి టచ్ అయినప్పుడు, ఎక్స్పోజ్ అయినప్పుడు అక్కడ ఆ ఏరియాలో ఇచ్చింగ్ రావడం చూస్తుంటాము జనరల్లీ. సో దిస్ ఈజ్ అబౌట్ ఎలర్జీ. ఆస్తమా అనేది జనరల్లీ వాళ్ళకి ఏంటంటే పిల్లి కూతలు క్యారెక్టరిస్టిక్ ఉంటాయి అండ్ అలర్జిక్ ఆస్తమా కూడా ఉంటుంది జనరల్లీ. సో అలర్జిక్ పదార్థం ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ పేషెంట్కి ఆస్తమా టెండెన్సీ ఉందనుకోండి, ఫ్యామిలీ హిస్టరీ ఉండి టెండెన్సీ ఉంటే వాళ్ళ ఒక పిల్లి కూతలు రావడము, చాలా వరకు బ్రెత్లెస్నెస్ ఉండడము, అంటే గాలి పీల్చుకోవడంలో ఇబ్బంది ఉండడము, దాంతోపాటు వాళ్ళకి ఛాతీలో బిగుసుకోపోయినట్టు ఆ ఫీలింగ్ అలర్జీలో చాలా తక్కువ వరకు ఉంటుంది. ఆస్తమాలో అది చాలా క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. ఇవన్నీ మనం చూసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. హలో హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఓకే మా. ఓకే, చెప్పండి, మీ సమస్య చెప్పండి. డాక్టర్ కపిల్ గారు ఉన్నారు. హలో సార్ మాకు ఇక్కడ అన్నం తింటాం కదా సార్ మేము. హలో చెప్పండి. సార్ అన్నం తిన్నాక అన్నం అరగట్లేదు సార్, కొంచెం మొత్తం ఇట్లా గొంతులోకి వచ్చేసి పండుకుంటే మొత్తం ఇట్లా అయిపోతుంది సార్, మొత్తం గొంతులో ఓకే అయిపోతుంది సార్. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి ఈ సమస్య? ఒక 15 days సార్. ఓకే, ఓన్లీ అంటే పడుకున్నప్పుడే అవుతుందా, మీరు కూర్చున్నప్పుడు కూడా అలా అనిపిస్తుంటుందా? మనం లేచినప్పుడు కూడా గొంతులో ఇట్లా అన్నం ఆగినట్టు మొత్తం పట్టుకున్నట్టు అయిపోతుంది సార్. ఓకే అండి, దీంతోపాటు దగ్గు కానివ్వండి, ఆయాసం అలాంటి సిమ్టమ్స్ ఉన్నాయా? దగ్గు అలాంటివి ఏం లేదు సార్. ఓకే, కడుపులో మంట అలాంటిది ఉందా అండి? కడుపు భారంగా ఉండడము? ఏం లేదు సార్ అలాంటివి. ఓకే అండి, ఫీవర్ ఏదైనా వస్తుందా, జ్వరం వస్తుందా? అలాంటివి ఏం లేదు సార్, అన్నం తిన్నప్పుడే పండుకుంటే అయిపోయి మొత్తం ఇట్లా గొంతులోకి వచ్చేసి అన్నం ఆగినట్టు అయిపోతుంది సార్. ఓకే అండి, సో మనం జనరల్లీ ఏంటంటే GERD, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం మనము. రిఫ్లక్స్ అంటే రిటర్న్ రావడం జనరల్లీ మనం తిన్నది. సో అది యాసిడ్ కావచ్చు, తిన్న పదార్థం ఫుడ్ కావచ్చు. సో జనరల్లీ ఏంటంటే టెండెన్సీ ఉన్న వాళ్ళకు కొంచెం ఒబిసిటీ అంటే లావు ఉన్న వాళ్ళలో చాలా వరకు ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా కొన్ని కారణాల వల్ల వాళ్ళు తిన్న వెంటనే పడుకోవడం అలవాటు ఉంటే అది చాలా మంచిది కాదు. సో మీరు అట్లీస్ట్ తిన్న తర్వాత ఒక 45 minutes 1 hour గ్యాప్ ఇస్తే చాలా వరకు బాగుంటుంది. తిన్న వెంటనే ముందు కొంగడం కూడా చాలా మంచిది కాదు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. సో ఇవన్నీ జాగ్రత్తలు పడండి. GERD, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అండి మీకున్న ప్రాబ్లము. సో ఒక్కసారి మీ దగ్గర ఉన్న పాజిటివ్ బ్రాంచ్కి వెళ్ళండి. 15 days నుంచి ఉంది కాబట్టి ఫ్యూ మంత్స్ మీరు మెడిసిన్స్ వాడితే పూర్తిగా తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్కారం సార్, నిజామాబాద్ కాల్ చేస్తున్నాం మ్యామ్. ఓకే అండి, చెప్పండి, మీ సమస్య చెప్పండి. హలో, నా యాక్సిలరీ సైనసైటిస్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే, మ్యాక్సిలరీ సైనసైటిస్ ఎప్పటి నుంచి ఉందండి? 1 year బ్యాక్ అవుతుంది సార్. 1 year నుంచి ఉంది. ఓకే అండి, ఫేస్లో ఏదైనా పెయిన్, హెవీనెస్, తుమ్ములు రావడం అలాంటి లక్షణాలు ఉన్నాయా? తుమ్ములు ఏం లేదు సార్, అప్పుడప్పుడు హెడేక్ వస్తుంది, నార్మల్లీ జలుబు ఉంటుంది. ఓకే, ఇయర్లీ ఉన్నట్టే ఉంటుంది. ఓకే అండి, ఓకే. ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా అండి ఆస్తమా, సైనసైటిస్, స్కిన్ ఎలర్జీ ఏదైనా కండిషన్ ఉందా? లేదండి సార్, ఏం లేదు. ఓకే అండి, ఇంకేదైనా ఇబ్బంది ఉందా మీకు ఇది కాకుండా? లేదు సార్. రైట్, మీ ఏజ్ ఎంత చెప్పారండి? సార్ వాట్ ఈజ్ యువర్ ఏజ్?
27 సార్. ఓకే. సో బేసికలీ ఏంటంటే 27 ఇయర్స్ ఏజ్ అండ్ 1 ఇయర్ నుంచి ప్రాబ్లమ్స్ నుంచి సఫర్ అవుతున్నారు. సో మీకు ఆల్రెడీ క్రానిక్ సైనసైటిస్ కింద ఇది మారిపోయిందండి. సో డెఫినెట్లీ మీకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సైనసైటిస్కి చాలా వరకు హోమియోపతిక్ ట్రీట్మెంట్ ద్వారా ఈ నయం కావడం మనం చాలా వరకు చూస్తుంటాము. రిజల్ట్ అనేది ఫస్ట్ మీకు విత్ ఇన్ ఫ్యూ డేస్ అనేది ఆ తుమ్ములు ఉంటే కానివ్వండి, హెడేక్ ఉంటే చాలా వరకు తగ్గడము. అది ఏంటంటే విత్ ఫ్రీక్వెన్సీ, అంటే జనరల్లీ ఏంటంటే ఈ సైనసైటిస్ సిమ్టమ్స్ ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. 1 వీక్లో చాలా వరకు పేషెంట్స్ చెప్తుంటారు 1-2 టైమ్స్ హెడేక్ వస్తుంది, మార్నింగ్ లేవగానే తుమ్ములు వస్తుంటాయి, హెవీగా భారంగా ఫేస్ అనేది కానివ్వండి, హెడ్లో ఆ తలలో భారంగా ఉంటుంది. సో సిమ్టమ్స్ ఇంటెన్సిటీ అంటే ఎక్కువ వరకు పెయిన్ రావడము, దాంతోపాటు ఫ్రీక్వెన్సీ కూడా మన ట్రీట్మెంట్తో మెల్లిగా తగ్గడము. ఒక్కసారి తగ్గిన తర్వాత కొన్ని ఫాలోఅప్ మెడిసిన్స్ ఉంటాయి, అవి డాక్టర్ చెప్తారు మీకు. అవన్నీ మీరు వాడితే పర్మనెంట్గా క్యూర్ కావడానికి అవకాశం ఉంటుంది. సో చిన్నపిల్లలలో కూడా ఆస్తమా వస్తుందా? వాళ్ళలో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? జనరల్లీ చిన్నపిల్లల్లో మనం ఆస్తమా చూస్తుంటాము. అదే జనరల్లీ ఈ కారణాలు చూసుకుంటే లో బర్త్ వెయిట్ బేబీస్ అంటాం మనము. ఎక్కడైతే ప్రిమెచ్యూర్ బేబీస్ కానివ్వండి, ప్రిమెచ్యూర్ అంటే 9 months వాళ్ళకు కంప్లీట్ కాకుండా 7th 8th monthలో వాళ్ళు ఒకవేళ పుట్టడం కొన్ని కారణాలు జరుగుతాయి, దాన్ని ప్రిమెచ్యూర్ బర్త్ బేబీస్ అంటాము. దాంతో లో బర్త్ వెయిట్ 9 months ఫుల్ అయినా కూడా వాళ్ళకు బర్త్ వెయిట్ 2.5 kgs అలా 3 kgs ఉండాలి. కానీ తక్కువ బర్త్ వెయిట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇంక్యుబేటర్స్లో పెట్టడము, అలాంటి బేబీస్లో సాధారణంగా ఆస్తమా కానివ్వండి, కొన్ని దీర్ఘకాలిక సమస్యలు చాలా తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి కేసెస్లో కూడా జనరల్లీ మనం హోమియోపతిక్ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకు నయం చేయడము, చాలా వరకు పిల్లలు కాబట్టి ఈజీగా రెస్పాండ్ అవుతారు. అండ్ డ్యూరేషన్ ఎంత తక్కువ ఉంటే, ఎంత తొందరగా వాళ్ళు డయాగ్నోస్ చేసి హోమియోపతిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకుంటే చాలా వరకు ఈ ప్రాబ్లం తొందరగా తగ్గడము అండ్ వాళ్ళకు ఓవరాల్ గ్రోత్. జనరల్లీ ఆస్తమా ఉందనుకోండి పిల్లలకి, ఆ సైనసైటిస్ కంప్లైంట్స్ ఉంటే మనం చూస్తుంటాము గ్రోత్ అనేది చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది, బాడీ మజిల్ గ్రోత్స్ ఉండదు. దాంతోపాటు ఏంటంటే వాళ్ళ హైట్ పెరగకపోవడము అండ్ ఆకలి కూడా చాలా తక్కువ ఉంటుంది, నిద్ర కూడా సరిగ్గా డిస్టర్బెన్స్ చాలా వరకు ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళకు ఆకలి నిద్ర డిస్టర్బెన్స్ రాకుండా, గ్రోత్ ఎఫెక్ట్ కాకుండా వాళ్ళ ఓవరాల్ రోగ నిరోధక శక్తి బాగుండడానికి, దాంతోపాటు ఆస్తమా పర్మనెంట్ క్యూర్ కావడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, మన ఆస్తమాను ఒక క్రానిక్ డిజీజ్గా కన్సిడర్ చేయొచ్చు అంటారా? హోమియోపతిలో పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందా దానికి? డెఫినెట్లీ ఆస్తమా ఈజ్ ఎ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసార్డర్. అంటే జనరల్లీ ఏంటంటే వాళ్ళకు సిమ్టమ్స్ మనం చూస్తుంటాము, మెల్లిమెల్లిగా వాళ్ళకి ఏంటంటే డ్యూరేషన్ ఫస్ట్ 1-2 weeks కనిపిస్తుంటాయి. చిన్నపిల్లలు చూసుకుంటే ఇనీషియలీ 1-2 weeks వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటే ఏదో కోల్డ్ కాఫ్ అని నెగ్లెక్ట్ చేస్తుంటారు, ఏదో నెబులైజర్స్ వాడడం అలాంటివి చూస్తుంటారు. దీర్ఘకాలికంగా నెబులైజర్స్ వాడడం వల్ల కూడా మనం ఆస్తమా కింద మారడానికి అవకాశం చాలా వరకు ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇది దీర్ఘకాలిక సమస్య, క్రానిక్ డిసార్డర్ కాబట్టి ప్రాపర్గా అది టెంపరీ మేనేజ్మెంట్, వాళ్ళ నెబులైజర్స్ కానివ్వండి, ఇన్హేలర్ పఫ్ కాకుండా లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్, అంటే లాంగ్ టర్మ్ వాళ్ళకి బెనిఫిట్ చూసుకుంటే హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ సైడ్ ఎఫెక్ట్ లేని ట్రీట్మెంట్ కాబట్టి చాలా వరకు నయమవుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి. హలో, నమస్తే. మాకు అలర్జీ ఉందండి, అలర్జీ అవసరం ఉంది. ఓకే, లక్షణాలు ఎలా ఉన్నాయండి? డాక్టర్ గారు సలహాలు ఇస్తారు కదా, అడుగుదామని. లక్షణాలు ఎలా ఉన్నాయి చెప్పండి, మాట్లాడుతున్నాను. నాకు అలర్జీ ఉందండి. ఓకే, అలర్జీ అంటే మీకు సిమ్టమ్స్ ఏమున్నాయి, లక్షణాలు చెప్పండి ఒకసారి. తుమ్ములు ఉంటాయండి. ఓకే అండి. మళ్ళీ తర్వాత ముక్కు నుంచి ముక్కు కారడము. ఓకే అండి. ఇంకా తలనొప్పి ఏదైనా ఉందా? తలనొప్పి ఏం లేదండి. చాలా మంచిది. ఇంకేదైనా సమస్య, దగ్గు రావడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఆయాసం వస్తుంది వాడతండి. ఓకే అండి. ఓకే, ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి మీకు ఉందండి? జనరల్గా మాకు దాదాపు ఒక 25 years నుంచి ఉంటుందండి. 25 years. మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? ఇప్పుడు ఒక 45 ఉంటుందండి. రైట్. దాంతోపాటు థైరాయిడ్, షుగర్, బీపీ ఏదైనా సమస్య ఉందా? షుగర్ ఏం లేదండి. మంచిదండి. వంశపారంపర్యంగా ఎవరికైనా ఉందా అండి ఫ్యామిలీలో? మా మమ్మీకి జస్ట్ అలర్జీ ఉన్నట్టు ఐడియా ఉందండి. ఫైన్. సో బేసికలీ ఆ జెనెటిక్ టెండెన్సీ మీలో కూడా క్యారీ అయింది కాబట్టి మీకు కూడా అంత తక్కువ ఏజ్లో, అంటే 25 years నుంచి ఉందంటే మీకు 20 years ఏజ్లో స్టార్ట్ అయింది కనుక మీరు ప్రాపర్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ టైంలో కూడా మీకు డ్యూరేషన్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అంటే 25 years దీర్ఘకాలికంగా సమస్య, లాంగ్ పీరియడ్ కాబట్టి డ్యూరేషన్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కానీ మీకు సిమ్టమ్స్ అనేది, లక్షణాలు చాలా వరకు తగ్గడము, తుమ్ములు, ముక్కు నుంచి నీళ్ళు కారడము, ఆయాసం అవన్నీ తగ్గడం. దాంతోపాటు మీరు ఇన్హేలర్ ఏదైతే వాడుతున్నారో అది కూడా మన మెడిసిన్స్ వాడుతూ ప్యారల్గా కొన్ని రోజులు వాడుకుంటా మెల్లిగా అది ఆపడానికి అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి మీ దగ్గర ఉన్న పాజిటివ్ బ్రాంచ్కి వెళ్ళండి. ఇంతకుముందు ఎక్స్రే కానివ్వండి, స్పైరోమెట్రీ ఏదైనా చేయించి ఉంటారు, ఆ రిపోర్ట్స్ అవన్నీ తీసుకెళ్తే బాగుంటుంది. ఓకే, ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నరేష్ గారు. హలో. హలో, నా పేరు నరేష్ అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో.
హలో, నా పేరు నరేష్ అండి. నరేష్ గారు చెప్పండి. నా పేరు నరేష్ అండి. నాకు కొంచెం ఐ అలర్జీ ఉందండి. ఓకే అండి, ఎప్పటి నుంచి ఉందండి? నాకు 2 months నుంచి అండి. ఓకే, ఐ అలర్జీ అంటే ఐ రెడ్ అవుతుందా, లేకుంటే దాంతోపాటు తుమ్ములు కూడా వస్తున్నాయా, ఏమున్నాయి లక్షణాలు చెప్పండి. ఓన్లీ వాటర్ వస్తుందండి. ఓకే అండి, ఇంకేదైనా సమస్య ఉందా? దురద ఏదైనా ఉందా మీకు ఐస్లో? దొరుకుతుందండి. ఓకే అండి, దాంతోపాటు చెవిలో దురద కానివ్వండి, గొంతులో దురద, దాంతోపాటు తుమ్ములు అలా ఉన్నాయా? అవునండి. ఓకే అండి, తుమ్ముల్లో కానీ ఓన్లీ వాటర్ వస్తుంది. ఓకే. సో జనరల్లీ ఎక్సెసివ్ లాక్రిమేషన్ ఉంది, దానికి మనం కారణాలు చూడాల్సి ఉంటుంది. ఒక్కసారి మీరు దయచేసి మీ చేసే వర్క్లో చూడండి, ఏదైనా అయి ఉండొచ్చు, పదార్థం వల్ల అయి ఉండొచ్చు. మనం దాన్ని ప్రాపర్గా మీరు క్లినిక్ వస్తే అనలైజ్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలర్జిక్ సిమ్టమ్స్ మీకు మళ్ళీ రాకుండా కూడా హోమియోలో పరిష్కారం పూర్తిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. లైవ్ లో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. లేదు, నేను చెప్పండి. టీవీ 6 గా మాట్లాడుతున్నా. డాక్టర్ గారు లైవ్ లో ఉన్నారు, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. అదే చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. సార్, నేను మహబూబ్ నగర్కి వెళ్ళి నిరంజన్ వల్లి మాట. చెప్పండి, ఏం సమస్య ఏంటి మీకు? నాకు ఒక 10 years వెళ్ళి ఓకే బాగా అంతా గొంతుల టీవీ చూడకుండా మాట్లాడండి దయచేసి, బాగుంటుంది. చెప్పండి. ఇప్పుడు నాకు ఒక 10 years వెళ్ళి సార్, నాకు బాగా దగ్గు వచ్చి చెమడ వస్తుంటది సార్. ఓకే అండి, దాంతోపాటు ఆయాసం ఉందా? కొంచెం ఆయాసం అవుతుంటే ఊకు ముక్కులోకి వెళ్ళి ఊకే చెమడ వస్తుంటది. ఓకే అండి, పిల్లి కూతలు ఏదైనా వస్తుంటాయా నైట్ టైంలో? లేదండి. ఓకే, అయితే ఇప్పుడు మార్నింగ్ రాత్రి అంతా పండుకున్నాక ఓకే మొత్తము చెమడ మొత్తము లోన్కి వెళ్ళిపోతుంది. ఓకే అండి, ఓకే. మళ్ళా మధ్యాహ్నం 2-3 గంటలకు ఇలా మేల్కి వస్తే మళ్ళా ఒక 5 నిమిషాలు దగ్గినాక మొత్తం తీసినాక మళ్ళా నిద్ర పడుతుంది సార్. ఓకే అండి, ఓకే. మళ్ళా ఉదయం ముఖం కడిగేటప్పుడు ఓకే మళ్ళా ఒక 10 నిమిషాలు బాగా తీయాలి. చెమడ తీసినాకనే అప్పుడు రిలీఫ్ అవుతుంది సార్. ఓకే, హెడేక్ అవుతుంది. మీరు సిగరెట్ స్మోకింగ్ కానీ ఏదైనా టొబాకో బీడీ తాగడం అలా అలవాటు ఉందా? జస్ట్ 15 years బ్యాక్ స్మోకింగ్ చేస్తుంటే సార్. ఓకే, సో ప్రాబ్లం కూడా 10 years నుంచి ఉంది మీకు. సో జనరల్లీ ఏంటంటే మీకు సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టెడ్ పల్మనరీ డిసీజ్లో క్రానిక్ బ్రాంకైటిస్ కానివ్వండి, ఎంఫైసీమా అని కండిషన్స్ ఉంటాయి. దీనిలో జనరల్లీ ఏంటంటే ఇలా ఊరికే తెమ్మడ రావడము, మీరు ఊరికే తీయాల్సి ఉంటుంది, ఈ ప్రాబ్లం ఉంటుంది. 10 years నుంచి ఫేస్ చేస్తున్న, చాలా దీర్ఘకాలికంగా మారిపోయింది మీకు. అయినా కూడా పర్లేదండి, ఒక్కసారి మహబూబ్ నగర్లో ఉంటే మీకు హైదరాబాద్ ఆర్ మీరు చూడండి, ఒక్కసారి కాల్ సెంటర్ కాల్ చేసుకొని మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వస్తే డెఫినెట్లీ మీకు ట్రీట్మెంట్ ప్లాన్, దాంతోపాటు కేస్ స్టడీలో మీకు వంశపారంపర్యంగా ఏదైనా సమస్యలు ఇలాంటివి ఉన్నాయా, లేదంటే టొబాకో స్మోకింగ్ ఆర్ సిగరెట్ వల్ల ఇలా వచ్చిందా, అవన్నీ చెప్తారు. డైట్ కూడా చాలా వరకు అవసరం ఉంటుంది. కొంచెం బాయిల్డ్ ఎగ్స్ తీసుకోండి. ఫిష్ అనేది రెగ్యులర్గా ఒక వారం 2-3 సార్లు తీసుకుంటే అందులో omega-3 ఫ్యాటీ యాసిడ్ పదార్థం ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ కాబట్టి ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉంటే కూడా మీకు తగ్గడము, దాంతోపాటు తెమ్మడ అనేది ఫార్మేషన్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఒక ఫిజికల్ యాక్టివిటీ అంటే ఒక 30 to 40 minutes 30-40 నిమిషాల వరకు వాకింగ్ చేయగలిగితే వాకింగ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీ క్లినిక్కి వస్తే మీకు ట్రీట్మెంట్ ప్లాన్ ఎన్ని మంత్స్ వాడాలి, ఎన్ని మంత్స్ తగ్గుతుంది, అండ్ డైట్ ఎలా మార్పులు చేసుకోవాలి ఇవన్నీ చెప్తారు. ఓకే, నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో. హలో, నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్, నాకు దగ్గు చాలా రోజుల నుండి దగ్గు ఉంది సార్, గొంతులో గరగర అంటుంది. ఓకే అండి. అలాగే మన రాషెస్ అవుతున్నాయి సార్, దద్దులు వస్తున్నాయి, పెడుతుంది. ఓకే, డాక్టర్ దగ్గరికి చూపెడితే ఎలర్జీ అన్నారు సార్. ఓకే అండి. సార్, అవి తగ్గుతలేదు సార్, మరి దానికి ఎట్లా సార్, అది ఏం సార్? ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా అండి అలర్జీ ప్రాబ్లం ఉందా? మా నాన్నగారికి ఉంది సార్, ఇట్లా దద్దులు వస్తాయి. రైట్ అండి. దాంతోపాటు మీకు తుమ్ములు రావడము, తలనొప్పి అలాంటివి ఏమైనా ఉన్నాయా? లైట్గా సార్, లైట్గా తలనొప్పి. ఓకే,
సో జనరల్లీ ఏంటంటే మీకు అలర్జిక్ సిమ్టమ్స్, స్కిన్ ఎలర్జీ ఉంది, దాంతోపాటు జనరల్లీ అలర్జిక్ సిమ్టమ్స్, బ్రాంకైటిస్ సిమ్టమ్స్ ఉన్నాయి మీకు. ఒక్కసారి మీరు క్లినిక్కి వస్తే డెఫినెట్లీ అలర్జీ ప్రాబ్లం తగ్గించడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. వీలైనంత త్వరలో మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకుంటే, మీకు ఈ మధ్య స్టార్ట్ అయింది, ఫ్యామిలీ హిస్టరీ కూడా స్ట్రాంగ్ మీ ఫాదర్కి ఉంది కాబట్టి మీకు డెఫినెట్లీ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ద్వారా చాలా వరకు 100% క్యూర్ కావడానికి అవకాశం ఉంటుంది. ప్రొవైడెడ్ డైట్ కూడా మీరు ఫాలో చేయాల్సి ఉంటుంది. కొన్ని పదార్థాలు మీకు ఒకవేళ పడకపోవడము కూడా ఉండొచ్చు ఫుడ్లో. సో అలాంటి మీరు జాగ్రత్త పడి మీరే జడ్జి చేసి దాన్ని, అది కొన్ని మంత్స్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకొని ఒక 2-3 మంత్స్ ఆ పదార్థం తీసుకోకపోతే కూడా చాలా వరకు ఉపయోగం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో శేఖర్ గారు, చెప్పండి మీ సమస్య చెప్పండి. హలో, నాకు కొంచెం కోల్డ్ చాలా ఎక్కువ అవుతుందండి. ఎప్పటి నుంచి అండి శేఖర్ గారు? ఒక 20 days అవుతుందండి. 20 days నుంచి ఉంది. దాంతోపాటు ఇంకేదైనా లక్షణాలు ఉన్నాయా, సిమ్టమ్స్ ఉన్నాయా? అంటే తుమ్ములు చాలా ఎక్కువ వచ్చింది, అప్పటి నుంచి వస్తాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిందండి. అసలు రెస్పిరేషన్ చాలా ప్రాబ్లంగా ఉంది. ఓకే అండి. దాంతోపాటు మీకు హెడేక్ రావడం, తలనొప్పి అండ్ దగ్గు రావడము? దగ్గు లేదు, లైట్ గా హెడ్ ఏక్ ఉంది. స్టమక్ లో కూడా ఇప్పుడిప్పుడే బర్నింగ్ స్టార్ట్ అవుతుందండి. ఓకే అండి. ఎక్స్రే కానీ ఏదైనా చేయించారా, బ్లడ్ టెస్ట్ చేయించారా? లేదండి ఇంకా. ఓకే. సో జనరల్లీ ఏంటంటే మనం కారణాలు చూడాల్సి ఉంటుంది ఇక్కడ. ముక్కు ద్వారం ఫ్యూ పేషెంట్స్కి, పాపులేషన్లో జనరల్లీ ముక్కు ద్వారం కొద్దిగా ఉంకరుగా ఉండడం, అంటే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్, డిఎన్ఎస్ అంటాం మనము. ఇలాంటి కండిషన్లో కూడా జనరల్లీ ఈ ఏజ్లో మనం చూస్తుంటాము. సాధారణంగా గాలి పీల్చుకోవడంలో ఇబ్బంది ఉంటుంది, జలుబు రావడం, తరచుగా ముక్కుల్లో నీళ్ళు గారడము, ఒక నాస్ట్రిల్ అనేది బ్లాక్ కావడం అలాంటివి చూస్తుంటాము. సో హెడేక్ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాంతోపాటు ఏదైనా కండ్ర, అంటే మ్యూకస్ మెంబ్రెయిన్ లైనింగ్ అనేది మన ముక్కులో లోపల ఉంటుంది, ఆ కండ్ర పెరగడం వల్ల కూడా నేసల్ పాలిప్ అంటాము, దీంతో కూడా ఈ లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ప్రాపర్గా మీరు క్లినిక్ వస్తే డయాగ్నోస్ చేసి కేస్ స్టడీ చేసిన తర్వాత చెప్తారు మీకు మెడిసిన్స్ ఎలా వాడాలి, డైట్లో ఎలా మార్పులు చేసుకోవాలి. దాంతో ఫిజికల్ యాక్టివిటీ కొద్దిగా మెయింటైన్ చేస్తే చాలా వరకు బాగుంటుందండి. సో ఓవరాల్గా ఆస్తమా, ఎలర్జీస్ అండ్ సైనసైటిస్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.